గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈ పీసీబీ ఎయిర్ కూలర్ పీసీబీ రిపేర్‌లో మనకైతే ఫస్టు మనం ఏం చూసుకోవాలంటే, అసలు పవర్ సప్లై అనేది మనకు మెయిన్స్ కార్డ్ నుంచి మనకైతే అక్కడ ఎస్ఎంపీఎస్ ఉన్నా లేకపోతే ట్రాన్స్‌ఫార్మర్ ఉందో చూసుకోవాలండి. అక్కడ సప్లై అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనమైతే ఒకసారి మన ఒకవేళ ఎస్ఎంపీఎస్ ఉన్నా ట్రాన్స్‌ఫార్మర్ ఉన్నా సరే, ఏదున్నా సరే మనకైతే 12 వోల్ట్ సప్లై అనేది మనకైతే డీసీ అనేది కంట్రోల్ బోర్డు మనకి కంట్రోల్ ప్యానెల్ వర్క్ అవ్వాలంటే డీసీ సప్లై అనేది కావాలన్నమాట. మనకి ఆ డీసీ సప్లై అనేది వస్తుందా లేదా అనేది చూడాలి. మనకి ఇందులో అయితే మనకి ఈ దీంట్లో ట్రాన్స్‌ఫార్మర్ అయితే కాలిపోయిందండి. మనకి మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్ వచ్చిందనమాట. ఎస్ఎంపీఎస్ రాలేదు. అదైతే మన ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. అలాగే డిస్‌ప్లే బోర్డ్‌లో మనకైతే ఒక ఐసీ ఒకటి పోయిందనమాట. ఈ 2 కూడా మనం రీప్లేస్ చేసేసాము. ఈ చెక్ చేసి మనమైతే రీప్లేస్ చేసామన్నమాట. రీప్లేస్ చేసేస్తే మనకి అదైతే మనకి వర్క్ అనేది అవుతుందన్నమాట. మనకి అదే ఎస్ఎంపీఎస్ మోడల్ అనుకోండి. ఎస్ఎంపీఎస్ మోడల్ అయితే మనకి ఐసీ అనేది ఉంటుందండి. మనకి పవర్ ఐసీ అనేది ఉంటుంది. ఎక్కువగా అవే కాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా చిన్నవి మనం జస్ట్ ఆ పీసీబీ బోర్డు చెక్ చేసి మనం ఏ పార్ట్ పోయిందనేది మనకైతే తెలిస్తే ఆ పార్ట్ మార్చేస్తే మనకైతే వర్క్ అనేది అయిపోద్దండి. మనం అంతేగాని లేదు అంటే మనం పీసీబీ బోర్డు అయినా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. అది పెద్ద కాస్ట్ అయితే ఏమి అవ్వనమాట. మనకి పీసీబీ బోర్డ్ పోతే పీసీబీ బోర్డు విత్ రిమోట్‌తో కూడా మనకి దొరుకుతాయన్నమాట. కొన్ని మోడల్స్ దొరక్కపోయినా గానీ వేరే పీసీబీ బోర్డు మనమైతే ఆల్టర్నేషన్ చేసేయొచ్చనమాట. పీసీబీ బోర్డు మనకి విత్ రిమోట్‌తోనే చేసేయొచ్చు. మనకైతే అసలు దొరకదు అనే ప్రాబ్లమ్స్ ఇబ్బందులేమి ఉండవండి. మామూలుగా మనం ఏదైనా సరే దాంట్లో దాదాపు 90% అయితే మనకు వర్క్ అవుతాయన్నమాట. మనకి ఏదైనా పంప్ కానీ స్వింగ్ కానీ అలాగే మనకి ఫ్యాన్ కానీ రన్ అవ్వకపోతే మనం దాంట్లో ఉన్న రిలే దగ్గరికి అయితే మనకి 12 వోల్ట్ సప్లై అనేది వస్తుంది. ఆ సప్లై వస్తేనే మనకైతే ఆన్ అవుతుంది అనమాట. రిలే ఆన్ అయితే మనకి త్రూ ఏసీ సప్లై అనేది మనకి ఫ్యాన్కి అనేది వెళ్ళిపోవడం జరుగుద్ది అనమాట. ఇలా మనం రిలేస్ పోయినా అలాగే మనకి డిస్ప్లే ఐసీ పోయినా తర్వాత మనకి ట్రాన్స్ఫార్మర్ పోయినా అలాగే ఎస్ఎంపీఎస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనమైతే క్లియర్ చేసేయచ్చు అనమాట. మనకి ఇదైతే అయిపోయిందండి. బోర్డు అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. మనకు ఇప్పుడైతే వర్కింగ్ అనేది బాగానే ఉంది. మామూలుగా అంతా మన పవర్ సప్లై అనేది ఆన్ అయిపోయింది. ఆ 2 పార్ట్స్ మార్చేయంగానే మనకైతే పవర్ సప్లై అనేది వచ్చేసింది అనమాట. అలాగే మనకేంటంటే ఈ మోడల్లోనే మనకి ట్రాన్స్ఫార్మర్ మోడల్ కాకుండా కూడా మనకి ఎస్ఎంపీఎస్ మోడల్ కూడా వస్తాయన్నమాట. ఆ మోడల్స్ వచ్చినా కూడా మనకి అది కూడా ఈజీగానే ఉంటుందన్నమాట. పవర్ సప్లై చెక్ చేస్తే అయిపోద్ది. మనకి ఇదేంటంటే జస్ట్ షార్ట్ అయిపోయిందనమాట. బోర్డు షార్ట్ అయిపోయి మనకి హై వోల్టేజ్ అనేది వచ్చేసింది. దాని మూలన మనకైతే ఈ బోర్డు అనేది పోయింది. మనకి ఇప్పుడు ఈ డిస్ప్లే ఐసీ మార్చేయంగానే వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇవేవైనా కూడా పూర్తిగా ట్రైనింగ్స్ తీసుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఏదైనా సరే ట్రైనింగ్ తీసుకుని మీరైతే వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.